పెద్ద చేపలు పడదామని పెద్ద వల మేము తీసుకొస్తే మాకు మాత్రం చిన్న వాళ్ళకే చేపలు పడుతున్నాయి. హలో మామ, అందరికి నమస్తే. మామ, మనం ఎప్పట్లానే చేపలకైతే పోతున్నాం. మామ, మనం చేపలు పట్టదైతే గీ మడుగులనే. మామ, గీ మడుగుల పెద్ద చేపలు ఎన్నో ఒకటి ఉంటాయి కానీ ఉన్న చేప మాత్రం 4 కిలోలకు తక్కువైతే ఉండదు మామ. అందుకే ఈ రోజు మన అదృష్టం పరీక్షించుకుందామని ఇంటి నుంచి వచ్చేటప్పుడే పెద్ద వల అయితే తీసుకొచ్చిన మామ. మనం తెచ్చిన పెద్ద వలకు పెద్ద చేపలు ఒకటేస్తలేదు కానీ చిన్న జిలేబీలు మాత్రం మస్తు కత్తున్నాయి మామ. ఇప్పుడు చేపలు దొరుకుతున్నాయి కాబట్టి గీ జిలేబీలు పారేస్తున్నాం కానీ గదే చేపలు దొరికినప్పుడు గీ జిలేబీలు అనుకున్నా మస్తుగా ఉంటది మామ. నేను తెచ్చిన పెద్ద వలతోటి ఆ మడుగు మొత్తం తిరుక్కుంటూ పోలేసినా కూడా ఒక పెద్ద చేప అయితే రాలేదు మామ. అందుకే పెద్ద వల పక్కకు పెట్టి చిన్న వల వేస్తే చిన్న వలకు పెద్ద క్యాట్ ఫిష్ వచ్చింది మామ. మేము ఎప్పుడు చేపలకు వచ్చినా ఖచ్చితంగా జిలేబీ క్యాట్ ఫిష్ ఈ రెండు మాత్రం పక్క పడతాయి మామ. వాళ్ళకి ఆ రెండు చేపలు మనం ఎప్పుడు చేపలు పోయినా ఎట్లా పడతాయో ఈ చిన్న చేపలు కూడా గట్నే పడతాయి మామ. ఎందుకంటే మేము తెచ్చిన వలస ఉంటుంది మామ. ఈ వల పట్టుకొని మేము ఎప్పుడు చేపలకు వచ్చినా ఉత్తగా పోయిందైతే లేదు. అట్లీస్ట్ బుడ్డ వరకలైనా పడతాయి మామ మేము తెచ్చిన వాళ్ళకైతే. అలా మేము తెచ్చిన చిన్న వలతోటి చిన్న చేపలు పెద్ద చేపలు అన్ని తీరులో పట్టుకున్నాం మామ కూరకైతే. అలా మేము పట్టిన చేపలన్నీ ఒక సంచిలో వేసుకొని ఇంటికైతే పోతున్నాం మామ. వీడియో నస్తే లైక్ చేయరు మామ. ఉంటాం మరి, బాయ్.